కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ ఢిల్లీ నుంచి అందిస్తారు. అశోక్, చెప్పండి. నిర్మలా సీతారామన్ అయితే మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు వీళ్ళందరూ ఏమంటున్నారు? కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది. దాదాపు ఒక గంట పాటు ఈ బడ్జెట్ పై ఆమె మాట్లాడారు. సో వరుసగా ఆమె 5వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 6వ సారి 5 సార్లు పూర్తి స్థాయిలో, ఇప్పుడు కేవలం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. పూర్తి స్థాయి బడ్జెట్ సార్వత్రిక ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ఎవరైతే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో వారు ప్రవేశపెడతారు. సో డిజిటల్ రూపంలో మొత్తం ఈ బడ్జెట్ ఆమె చదివారు. గతంలో మన్మోహన్ సింగ్, జైట్లీ, చిదంబరం, యశ్వంత్ సిన్హా రికార్డును ఆమె అధిగమించారు. సో ఎన్నికల దృష్ట్యా మధ్యంతర బడ్జెట్ చాలా కీలక అంశాలపై ఆమె ప్రస్తావించారు. గత 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అంశాలంతా ఆమె ప్రస్తావించారు. సో పలు కీలక అంశాలపై కూడా ఆమె మాట్లాడారు. సో ఏదైతే జనాభా, ప్రజాస్వామ్యం, భిన్నత్వం అన్నది 3 సూత్రాలుగా భారత్ వికసిస్తుంది, భారత్ ముందుకెళ్తుంది. ఈ 10 ఏళ్లలో ఆర్థిక స్వేచ్ఛతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా భారత్ ముందడుగు వేస్తుంది. ప్రపంచంలో భారత్ 3వ ఆర్థిక వ్యవస్థగా మారిందంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. సో నూతన ప్రపంచంలో అనేక అవకాశాలు భారత్ అందిపుచ్చుకుంది. సో అభివృద్ధి చెందిన భారత్ గా ఎదిగేందుకు ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది మా ప్రభుత్వం. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండే లక్ష్యంగా భారత్ ముందు అడుగులు వేస్తుందంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. గత 10 సంవత్సరాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చామంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పేదలు, మహిళలు, యువత, రైతులు శక్తివంతం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశాము. పేదల నిర్మూలన కోసము అనేక సంక్షేమ పథకాలు, స్కీమ్స్ తీసుకొచ్చాము. సో 34 లక్షల కోట్ల నగదు బదిలీ జరిగింది. ఇప్పటి వరకు జన్ధన్ యోజన కింద 34 లక్షల కోట్ల బదిలీ జరిగింది. దీనివల్ల అనేక మంది పేదలు ఈ ఖాతాలు ఉపయోగించుకున్నారు నా వ్యాఖ్యలు చేశారు. సో 11 కోట్ల మందికి పైగా కిసాన్ ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి ఏటా రైతులు లబ్ధి పొందుతున్నారు. పంటకు ఏదైతే పెట్టుబడి కింద ఈ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది గత 5 సంవత్సరాల నుంచి. సో దీనివల్ల రైతులు చాలా లబ్ధి పొందారంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. సో 4 కోట్ల మందికి పైగా బీమా సౌకర్యం కలిగింది. సో వ్యవసాయ రంగంలో నూతన సంస్కరణలు తీసుకొచ్చాము, అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాము. గతంలో వ్యవసాయం చేయాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళు రైతులు. ఇప్పుడు అనేక అందులో కూడా వ్యవసాయంలో కూడా టెక్నాలజీ వచ్చింది, డ్రోన్ల రూపంలో వ్యవసాయం చేస్తున్నారంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. సో యువత కోసం అనేక స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చాము. స్కిల్ డెవలప్మెంట్ కింద దేశవ్యాప్తంగా అనేక సెంటర్స్ ఏర్పాటు చేశాం. దానివల్ల ఉపాధి పెరిగింది. దీనివల్ల ఉపాధి పెరగడంతో పాటు యువతకు నైపుణ్యం కూడా కలిగించామంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా 3000 ఐటీఐలు, 7000 ఐఐటీలు, 16 ఐఐటీలు, 7 ఎంఎంఐలు, 15 ఎయిమ్స్ నిర్మించామంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. సో అదేవిధంగా ముద్రా యోజన కింద దాదాపు 25 లక్షల కోట్ల పైగా రుణాలు యువత తీసుకున్నారు. దానివల్ల స్టార్టప్స్ స్టార్ట్ చేశారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇదంతా రూపొందించామంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. సో స్టార్టప్ ఇండియా ద్వారా చాలా మందికి ఉపాధి జరిగింది. యువత అనేక కొత్త మార్గాల ద్వారా స్టార్టప్ నిర్వహిస్తున్నారు. దానివల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ఉపాధి జరుగుతుందంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. సో 30 కోట్ల మహిళలకు ముద్రా యోజన ద్వారా ఏదైతే ఈ మహిళలు తమ ఉపాధిని పెంచుకునేందుకు అనేకమైన కార్యక్రమాలు కానీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అనేక చిన్న బిజినెస్లు కూడా ఈ ముద్రా యోజన ద్వారా ప్రారంభించారంటే ఆమె వ్యాఖ్యలు చేశారు. అయితే గ్రామీణ ప్రాంతంలో పిఎం యోజన కింద 70% మంది మహిళలు ఇల్లు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపారు. అందులో భాగంగా ఆ పథకాన్ని ఉపయోగించుకున్నారంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. సో ఈ కొత్త ప్రభుత్వం గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో జీడిపి గతంలో కంటే భిన్నంగా పెరిగిందంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. సో గవర్నెన్స్, డెవలప్మెంట్, పెర్ఫార్మెన్స్ అన్నది మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. అందులో భాగంగానే గత 10 ఏళ్లలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామంటే ఆమె వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏదైతే వాస్తవ ఆదాయం గతంలో చూస్తే 2014 కన్నా ముందు ప్రజల ఆదాయం 50% రెట్టింపైంది. దానివల్ల ప్రజల జీవన మెరుగుదల కూడా పెరిగింది. దానివల్ల ప్రజలు కూడా చాలా జీవన శైలి కూడా మార్చుకున్నారంటే ఆమె వ్యాఖ్యలు చేశారు. సో మధ్యతరగతి కుటుంబానికి నూతన గృహాల కోసం ఒక స్కీమ్ కూడా తీసుకొస్తాం త్వరలోనే అని ఆమె వ్యాఖ్యలు చేశారు. సో మురికి వాడలు, అద్దె ఇల్లు ఉన్నవాళ్ళు, ఇతర ఆక్రమిత ఖాళీల్లో ఉన్న వారి కోసము అక్కడ ఉన్న ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం వాటిని ఖరీదు చేసి
సో అక్కడనే కొత్త బిల్డింగ్ కట్టించేందుకు కొత్త స్కీమ్ తీసుకొస్తామంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. పిల్లల ఆరోగ్య కోసం ఇంద్రధనస్సు కార్యక్రమము, అంగన్వాడీ ఆశా వర్కర్ల కోసం ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకొస్తామంటూ ఆమె చెప్పారు. సో అదేవిధంగా తూర్పు ప్రాంతంలోని ప్రజలకు వనరులు, అంటే తూర్పు పశ్చిమ తీరంలో ఉన్న ప్రజలు, ఈశాన్య రాష్ట్రంలో గత 10 ఏళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. అక్కడ రోడ్లు, రవాణా వ్యవస్థ, అలాగే మౌలిక సదుపాయాలతో పాటు అనేక కంపెనీలు కూడా అక్కడికి వెళ్తున్నాయి. గత 10 ఏళ్లకు ముందు కన్నా ఇప్పుడు చాలా చాలా అభివృద్ధి చెందింది పశ్చిమ తీరము, అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలు అంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. సో అదేవిధంగా 40,000కు పైగా కొత్త రైలు కోచ్లు రూపొందించాము. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇది మొత్తం ఇండియాలోనే తయారయ్యాయి. అందులో ఏదైతే వందే భారత్ కానీ వీటి కింద కోచ్లు ఉపయోగిస్తున్నామంటే వ్యాఖ్యలు చేశారు. జై విజ్ఞాన్, జై కిసాన్, జై అనుసంధాన్ అనే నినాదంతో ముందుకెళ్తున్నామంటే వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా రైలు ట్రాఫిక్ తగ్గించేందుకు కొత్త కారిడార్లు ఏర్పాటు చేస్తాం, కొత్త రైలు రూట్లు ఏర్పాటు చేస్తున్నాము. సో రైలు ట్రాఫిక్ తగ్గించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నామంటూ వ్యాఖ్యలు చేశారు. సో రైలు బోగీలన్నింటినీ కొత్తగా వందే భారత్ దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కనెక్టివిటీ అవుతున్నాయి. సో ఇంకా మరికొన్ని రాబోయే రోజుల్లో ఈ వందే భారత్ రైలు తీసుకొస్తామంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. విమాన రంగంలో కూడా అనేక మార్పులు తీసుకొచ్చాము. మధ్య తరగతి కుటుంబాలు ఏదైతే గత 10 ఏళ్లలో విమానాలు ఎక్కాలంటే గతంలో ఎక్కేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు గత 10 ఏళ్లలో చూసుకుంటే విమానాల సర్వీసులు ఎక్కేవారు కూడా సంఖ్య పెరిగింది. మధ్యతరగతి కుటుంబాలు కూడా విమానాల్లో ఎక్కుతున్నారు. దానికి కారణం మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంవత్సరాలు. గత 10 ఏళ్లలో దాదాపు ఒక 50కి పైగా కొత్తగా విమానాశ్రయాలు రూపొందించాము, కొట్టాము. అదేవిధంగా 1000కి పైగా కొత్త ఎయిర్ క్రాఫ్ట్స్ సిద్ధంగా ఉన్నాయి. ఈ కొత్తగా నిర్మించిన ఎయిర్పోర్ట్లలో వాటికి ట్రాఫిక్ తగ్గించేందుకే ఎయిర్పోర్ట్ రూపొందించామంటే వ్యాఖ్యలు చేశారు. రక్షణ రంగంలో కూడా అనేక కొత్త సంస్థలు తీసుకొచ్చాము. ఏదైతే బార్డర్ లో దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏదైతే రక్షణ రంగానికి సంబంధించి పెద్దపీట వేసినట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఈ 10 ఏళ్లలో ప్రత్యక్ష పన్నుల చెల్లింపుల 3 రెట్లు పెరిగామంటే వ్యాఖ్యలు చేశారు. సో దాదాపు కొత్తగా పన్ను విధానంలో 7 లక్షల లోపు వారికి ఆదాయ పన్ను రహితంగా ఉంటుందంటే ఆమె వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం కూడా 7 లక్షల దాటితేనే పన్ను విధించేందుకు ఉండేది. ఇప్పుడు సేమ్ యాజ్ గా దాన్ని కంటిన్యూ చేశారు. సో దీనివల్ల వేతన జీవులకు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి భిన్నంగా ఆమె చెప్పారు. సో దీన్ని 8 లక్షలకు లేదా 9 లక్షలకు తీసుకెళ్తారనుకున్నారు వేతన జీవులు, కానీ కేవలం 7 లక్షల లోపు మాత్రమే పెరుగుతుంది. సో దీనివల్ల గతంలో కంటే పన్ను ఆదాయం కూడా చాలా రెట్లింపు అయింది. గత 10 ఏళ్లలో ఎక్కువగా స్థాయిలో చాలా మంది పన్ను కడుతున్నారంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. సో ఓవరాల్ గా అయితే మొత్తానికి ఇది పేదల బడ్జెట్, రైతుల బడ్జెట్, యువత బడ్జెట్ అంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. సో మోదీ ప్రభుత్వము గత 10 ఏళ్లలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. సో అందులో భాగంగానే ఈ బడ్జెట్ ముందు ప్రవేశపెట్టింది ఆమె. సో ఈ సందర్భంగా అనేక వ్యాఖ్యలు చేశారు. గత 10 సంవత్సరాల్లో భారత్ అభివృద్ధి చెందుతా ఉంది, ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది, అనేక విషయాల్లో సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత అభివృద్ధి చెందుతా ఉందంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. 2047 వరకు భారత్ ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్లేందుకే ఇప్పుడు ఈ సంస్కరణలు ఉపయోగపడతాయంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఇది మధ్యంతర బడ్జెట్ కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో బడ్జెట్ లేదు. ఇది కేవలం కొన్ని అంశాలపైన ఆమె ప్రస్తావించారు, కొన్ని వాటిపైనే నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబానికి, మహిళలకు, యువతకు ఎక్కువగా అయితే రైతులకు ఎక్కువగా ప్రాధాన్యత కల్పిస్తూ కొన్ని స్కీమ్స్ కానీ కొన్ని నిర్ణయాలు ఈ బడ్జెట్ లో తీసుకుంది. సో దీనిపైన అటు విపక్షాలు ఇంకా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ బీజేపీ నాయకులు మాత్రం నిర్మలా సీతారామన్ మాట్లాడుతుంటే చాలా మంది బల్లలు తరుస్తూ ఇది మంచి ఉంది బడ్జెట్ అంటూ, అటు ప్రధాని సైతం అటు అమిత్ షా లాంటి నాయకులు కూడా బల్లలు తరుస్తూ బడ్జెట్ ప్రసంగాన్ని విన్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.